ఫోటోషాప్ అనేది ఒక ఎడిటింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇమేజెస్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇమేజెస్ని ఎడిట్ చేసేటప్పుడు అది పిక్సెల్స్ ఆధారంగా పనిచేస్తుంది. మరి ఫస్ట్ ఈ సెషన్లో పిక్సెల్ అంటే ఏందో మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మీ యొక్క ఫోటోషాప్ CS5 వర్షన్ని, అడాబ్ ఫోటోషాప్ CS5 వర్షన్ని ఓపెన్ చేయండి. మరి ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఇమేజెస్ని ఓపెన్ చేసి చూడండి. మరి ఈ యొక్క ఇమేజెస్ అంతా కూడా మీ డివిడీలో ఇచ్చుంటాయి చాప్టర్ వైజు. మరి ఇక్కడ చాప్టర్ 1లో ఫుజీ HiRes అనే జేపీజీ ఇమేజ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఈ ఇమేజెస్ తోటి ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటిల్ని సేవ్ చేయకండి. మీ యొక్క డివిడీ నుంచి హార్డ్ డిస్క్లోకి కాపీ చేసుకొని జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వీటిని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ సేవ్ చేసినా వేరే నేమ్ తోటి సేవ్ చేయండి. ఓకే, ఎనీవే ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేయాలి అంటే Ctrl+ యూజ్ చేయండి కంటిన్యూస్గా. చూడండి, పూర్తిగా Ctrl++ ఇట్లా బాగా ఎన్లార్జ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు బాక్సులుగా కనిపిస్తున్నాయి చూడండి. ఆ ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్క పిక్సెల్గా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పిక్సెల్కి కొన్నిటికి డార్క్ కలర్ ఉంది, కొన్నిటికి లైట్ కలర్ అనేది ఉంది. ఎనీవే ఇట్లా ఈ యొక్క ఇమేజ్లో ఎన్ని పిక్సెల్స్ హారిజంటల్గా వర్టికల్గా ఉంటాయి అనే దాన్ని బట్టే దాని యొక్క క్లారిటీ ఆధారపడి ఉంటుందండి. ఓకే, నేను Ctrl- యూజ్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా దీన్ని రిడ్యూస్ చేశాను. 100% పిక్చర్ రావాలి అనుకోండి Ctrl+1 ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఓకే, మరి ఈ యొక్క పిక్చర్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనేదాన్ని మీరు చూడాలి అంటే ఇమేజ్ మెనూలోకి వెళ్ళండి. ఇమేజ్ సైజ్ తీసుకోండి. ఇక్కడ చూడండి, విడ్త్ ఇన్ని పిక్సెల్స్ ఉన్నాయి, 1600 ఉన్నాయి. అట్లానే హైట్ వైజు మీకు 1218 పిక్సెల్స్ ఉన్నాయి. దీన్ని బట్టే దీని యొక్క సైజు ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఫైల్ సైజ్ చూడండి 5.58 MB ఉంది. ఓకే, అదే మనం వేరే పిక్చర్ని ఓపెన్ చేసి చూద్దాం. Ctrl+O ప్రెస్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది లో రెజల్యూషన్ పిక్చర్. ఇది కూడా 100% ఉంది చూడండి. ఇది 100% ఉంది, ఇది 100% ఉంది. మరి ఇది 100% పిక్చర్ అయినా కానీ చాలా తక్కువ సైజు ఉంది. ఎందుకంటే దీంట్లో పిక్సెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చూడండి. ఇక్కడ చూడండి, విడ్త్ వైజ్ 500, హైట్ వైజు 381 పిక్సెల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీని సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కిలోబైట్స్లో ఉంది చూడండి, 558.1 కిలోబైట్ మాత్రమే ఉంది. ఎనీవే మీకు ఒక పిక్చర్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ యొక్క పిక్చర్ యొక్క క్లారిటీ ఆధారపడి ఉంటుంది, సైజు కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఈ యొక్క పిక్సెల్స్ ఆధారంగానే మనం ఆ పిక్సెల్లో ఉన్న కలర్ని తీసుకోవడం, మళ్ళీ ఫిలప్ చేయడం, దాన్ని బట్టే ఈ యొక్క ఎడిటింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం RGB కలర్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది ఫోటోషాప్లో, లేదంటే కలర్ స్కీమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తాం. ఓకే.